గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ ఏకాగ్రతకు భంగం కలుగకుండా మీ ఆరాధనా ప్రదేశంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈ గురువారం అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి గురువారం సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే
గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు,
సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో విశ్వవ్యాప్తంగా పాల్గొంటున్న సభ్యులకు సభ్యేతరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇప్పుడు అనుభవం. శ్రీ స్వామి దివ్య ఆశీస్సులతో తన సమస్యలు శీఘ్రంగా ఏ విధంగా పరిష్కారం కాబడ్డాయో తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టారు వారి స్వీయ అనుభవాన్ని సభకు తెలియచేస్తారు. ఓం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిసా సద్గురు వర్యుల పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి 50 మంది సభా సభ్యులకి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎం సత్యనారాయణ. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. మాది కొత్తపల్లి గ్రామం. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే అనుభవం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా స్వామి యందు భక్తి విశ్వాసము లక్ష్యంతో ఉన్నట్లయితే, స్వామి చెప్పే ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మనకు అన్నీ శుభాలే జరుగుతాయి అనేదానికి నా అనుభవ సారాంశం అండి. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు సాయి ప్రశాంత్, చిన్న అబ్బాయి అయ్యప్ప స్వామి. అయితే స్వామిని నేను 2016లో మా పెద్ద అబ్బాయి పెళ్లి గురించి అడగడం జరిగిందండి. అది కూడా మా ఇంటికి స్వామి ఒకసారి విజిట్కి వచ్చారండి. ఆ సమయంలో ఇంట్లో మనం మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అడిగానండి. ప్రయత్నించండి బాబు అన్నారు. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే మనం నిరీక్షించాలి. నిరీక్షించినప్పుడు మనకి స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లా లభిస్తాయనే దానికి ఇదొక ఉదాహరణ అనమాట అండి. అయితే మా అబ్బాయి మొదట్లో సామలకోటలో పనిచేసేవాడు, గిరిజా పవర్ ప్లాంట్లో. తర్వాత గుజరాత్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. గుజరాత్లో పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా దూరంగా ఉండడం వల్ల పెళ్లి సంబంధాలు కుదిరేవి కాదు. అయితే ఏంటి స్వామి, ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు, స్వామి చూస్తే ప్రయత్నించండి బాబు అన్నారు అని అనుకునేవాడిని. అయితే సమయం రావాలి కదండి. అనుకున్నట్లుగానే మొన్న అక్టోబర్ నెలలో స్వామి నూతన ఆశ్రమంకి వచ్చినప్పుడు స్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో కూడా స్వామిని అడగడం జరిగింది. ఈసారి కుదిరిపోద్దు బాబు అన్నారు. అయితే నాకు కాకినాడ ఏపీఎస్పీలో పనిచేస్తున్నాను టీచర్గా. మాకు ట్రాన్స్ఫర్ విషయంలో 8 సంవత్సరాలు అయిపోతే అక్కడి నుంచి కదలాలండి. ఆ విషయం కూడా అడిగేశాను. అయితే దగ్గరలో వస్తుంది బాబు అన్నారు. అన్నట్లుగానే స్వామి యొక్క వాక్కు ఏ విధంగా ఫలించిందో చూద్దాం. మొన్న గురువారం అంటే 31వ తారీఖు మా అబ్బాయి, నేను, మా మిసెస్ అందరూ కూడా పెళ్లి చూపులకి వెళ్ళడం జరిగింది. అక్కడ పెళ్ళి వాళ్ళకి నచ్చింది, మా అబ్బాయికి కూడా నచ్చింది అనమాట అండి. పెళ్లి చూపులు అయిపోయినాయి. వాళ్ళు మళ్ళీ 1వ తారీఖుని మా ఇంటికి రావడం, పెద్దలు రావడం జరిగింది. 2వ తారీఖున ఏమనుకున్నామంటే 7వ తారీఖుని నిశ్చితార్థం పెట్టుకుందామని అనుకున్నాం. అయితే గురువారం మంచి రోజు, నిశ్చితార్థం పెట్టుకుందామని కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. గురువారం రోజు నిశ్చితార్థం అని మేము కూడా నిర్ణయించుకున్నాం. ఈ లోపల ముహూర్తాలు చూపించినట్లయితే మీ దాకా ముహూర్తాలు లేవు, 7వ తారీఖునే పెళ్లి చేసేద్దామని చెప్పి అవతల వాళ్ళు ప్రపోజల్ చేయడం జరిగింది. ఏంటి టైం చూస్తే 4 రోజులే ఉంది, పెళ్ళి ఏ విధంగా చేయాలి అని కొంచెంసేపు ఆలోచించి, సరే స్వామి ఉన్నారు కదా ఆయనే చూసుకుంటారు అని చెప్పి పెళ్లి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టాను అనమాట అండి. ఇంకా నేను కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత మహామంత్రం ధ్యానించుకుని స్వామిపై భారం వేసి పెళ్లి పనులు మొదలుపెట్టాను అనమాట. ఎంత ఆహ్లాదంగా, ఏది కూడా ఆటంకం లేకుండా అన్నీ కూడా సక్రమంగా, ఏదో నల్లేని మీద నడక మీద అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి అయిపోయాయండి. ఆ విధంగా ఎక్కడ ఏ లోటు లేకుండా
స్వామి ఈ పెళ్లి జరిపించారు. అయితే స్వామి యొక్క ఇక్కడ ఉన్నట్లయితే స్వామికి ఆహ్వానం పలికేవాడిని, స్వామి ఆశీస్సులు ఎలాగా అని చెప్పి అనుకుంటుండగా మరి స్వామికి తెలిసిందండి విషయం. తెలిసి ఆయన ఫోన్ ద్వారాగా శుభాశీస్సులు పంపించడం, ప్రసాదం పంపించడం కూడా జరిగింది. చాలా ఆనందం వేసింది. ఈ విధంగా మా అబ్బాయి పెళ్ళి చాలా చక్కగా ఘనంగా జరిగిందనమాట అండి. ఇకపోతే రెండోది నా ట్రాన్స్ఫర్ విషయం. నాకు ఏపీఎస్పి కాకినాడలో 8 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు కంపల్సరీ కదలాలి. అయితే ఈ కరోనా కష్టకాలం వల్ల ట్రాన్స్ఫర్లో కౌన్సిలింగ్ సిస్టమ్ మార్చారనమాట అండి. గతంలో అయితే కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మనకు నచ్చిన ప్లేసులు స్క్రీన్ మీద చూపించేవారు. ఈ ప్లేస్ కాకపోతే ఆ ప్లేస్ మనం అడగడానికి అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితిలో వెబ్ కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టారు. ఈ వెబ్ కౌన్సిలింగ్లో నా పేరు 400 దాటిపోయిందండి. జిల్లా మొత్తం మీద 462 ప్లేసులు పెట్టాలి. అయితే జిల్లాలో ఎక్కడ వస్తుందో అనేది టెన్షను. అయితే ఒక పక్కనే స్వామి నాకు మాట ఇచ్చారు కదండి, దగ్గరలో వస్తుంది బాబు అని చెప్పి ఆ ధైర్యం కూడా ఉండేది. ఆ ధైర్యంతో స్వామి ఆశిస్తూ దగ్గర వస్తుందని చెప్పి నేను ధీమాగా ఉన్నాను అనమాట అండి. ఎక్కడ 470 ప్లేసు, నాకు 10వ ఆప్షను నాకు దగ్గరలో ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. అది కూడా నెక్స్ట్ గురువారం అనమాట అండి. మొదటి గురువారం మా అబ్బాయి పెళ్లి చూపులు, రెండో గురువారం పెళ్ళి, ఆ తర్వాత గురువారం నాకు ట్రాన్స్ఫర్. అన్నీ కూడా వరుసగా 3 గురువారాలు కూడా నాకు చక్కని శుభాశీస్సులతో స్వామి ప్రసాదించారు. ఆ విధంగా నాకు చాలా మంచి జరిగింది. ఇంతకీ ఇన్ని మంచి కార్యక్రమాలు జరగడానికి కారణం ఏంటంటే అండి, త్రయీ సాధన. త్రయీ సాధన మనం ప్రతిరోజు ఆచరించినట్లయితే మనకి అన్నీ కూడా స్వామి చూసుకుంటారు. ఇకపోతే రెండోది సేవ. ఈ సేవా భాగ్యం కూడా తుని దర్గా కమిటీలో నేను పాల్గొనే అవకాశం నాకు స్వామి కల్పించారు. ఇలాంటి అవకాశం కల్పించిన స్వామికి నేను సదా రుణపడి ఉంటాను. సభ్యులందరికీ కూడా స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి శ్రావ్యంగా ఆలపించిన పద్యాలను ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. ఈ సభకున్ మనుషులకరేయనరాదు, రసాతలంబులో వాసము సేయువారలును, స్వర్గములో నివసించువారలు భాసుర చంద్రలోకముల భాసులు వారును వచ్చి బ్రహ్మ జిజ్ఞాసను నేర్చుకుందురు, నిజంబుగా జన్మ తరించునట్లుగన్. విశ్వవిజ్ఞానదాయకమైన ఈ సభలో మనుషులొక్కరే కాదు, పాతాళవాసులు, స్వర్గలోక నివాసులు, సూర్యచంద్రాది సమస్త లోకాలలో నివసించేవారు వచ్చి కూర్చొని బ్రహ్మ జిజ్ఞాసతో నిరంతరం చర్చలు చేస్తూ ఉంటారు. ఏ కాలంబుననే ప్రపంచమున ఏ వేళ ఏ కలల్ సాకల్యంబుగ సృష్టి చేయవలెను, సాగింపగా గర్జమో ఆ కళ్యాణ కళా ప్రపంచమును నిత్యం బెవ్వడర్థించి తానై కల్పించి వెలుంగును. ఆతని మదిల్ ధ్యానిల్తు విశ్వాకృతిన్
కాలంలో, ఏ ఖండంలో, ఏ వేళలో ఏ కళలు సృష్టి చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ కాలంలో, ఆ ఖండంలో, ఆ వేళలో ఆయా కళలను సృష్టించి ఈ కళ్యాణ కళా ప్రపంచానికి మూల కారణమై ఏ తేజస్సు ప్రకాశిస్తుందో ఆ తేజస్సు యొక్క విశ్వాకారాన్ని నేను ధ్యానిస్తున్నాను. ఈ సభా దృక్పథమే సుడి గంగా ప్రయాగాది తీర్థయాత్రాభిగమనము. ఈ సభారాధనమే సుడి దానవ్రతౌఘాదికములకు అత్యంత ఫలము. ఈ సభాధ్యాయనమే సుడి యజ్ఞదీక్షాదికంబుల కంటే అధికతరము. ఈ సభా విజ్ఞానమే సుడి జన్మ జన్మాంతరాధిక దోష శాంతికరము. ఈ సభాధర్మ పదమున కెరగువారు సేమములగాంచి ఇష్టార్థ సిద్ధి బడసి జన్మ తరియింప కలికల్మషములు తలగా శాశ్వతానంద సాంద్రులై సాగుచుంద్రు. శాశ్వతానంద సాంద్రులై సాగుచుంద్రు. ఈ సభలో పాల్గొంటే గంగా ప్రయాగాది తీర్థయాత్రలన్నీ చేసినట్లే. ఈ సభలో కూర్చుంటే పుణ్యవ్రతాలు, దాన ధర్మాలు చేసిన ఫలం పొందినట్లే. ఈ సభా పరమార్థం అర్థమైతే శతయజ్ఞ దీక్ష వహించినట్లే. ఈ సభా పరిజ్ఞానాన్ని పొందగలిగితే జన్మ జన్మలలో చేసిన దోషాలన్నీ శాంతించినట్లే. ఈ సభా మార్గంలో నడిచే వారందరూ కలికాలపు కల్మషాలకు దూరంగా ఉంటూ జన్మ తరింప చేసుకుంటారు. కొద్ది క్షణాలలో స్వామి సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. నలభై 47వ గురువారం కూడా ప్రత్యక్షముగా మనందరం కలుసుకోలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కలుసుకున్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము, మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. ఈశ్వరతత్వాన్ని పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని మన అనుభవ రూపంలో తెలియజేస్తూ మనలో ఉండేటువంటి జడతత్వాన్ని తొలగింపజేస్తూ అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మరల్చి మనలో జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేసి తరింపజేసేటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజంలో తాత్విక చింతన తరిగిపోవడం వల్ల, లోపించడం వల్ల మానవాళిలో జడత్వ భావాలు ఏర్పడి నైతిక విలువలు కోల్పోయి మానవత్వపు విలువలు అంతరించిపోయి
తనకు తాను, తన సమాజంలో, తన కుటుంబంలో, తన చుట్టుప్రక్కల తాను నడవడికలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మార్పుల వల్ల తనకు, తన సమాజానికి నష్టం ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంచేత ఈ తాత్విక చింతన ప్రతి ఒక్కరిలో ఉత్పన్నం కావాలి అన్నట్లయితే మన యొక్క దృష్టి తాత్విక చింతన వైపు మరల్చి తాత్విక జ్ఞానం వైపు పయనింపజేసుకోగలిగినట్లయితే సామాజికంగా, సంసారపరంగా, ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా వచ్చేటువంటి అనేక సమస్యలను మనం తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి లక్ష్యం చేత మనం పరిష్కరించుకునేటువంటి అవకాశాలు మనకు కలుగుతాయి. వాటితో సమయస్ఫూర్తితో, సహనంతో మనం ఆయా సమస్యల నుండి బయటపడే పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా మనకు ఏర్పడతాయి. అంచే తాత్విక చింతన సహనంతో కూడినటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాన్ని మనలో ప్రసాదింపజేస్తుంది. తద్వారా మనం అనేక రకాలైనటువంటి సమస్యలను కాలానుగుణ్యంగా పరిష్కరించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది పవిత్రమైనటువంటి మానవ జన్మ. సాధారణంగా ఈ మానవ జన్మలో వచ్చేటువంటి కష్టాలతో, బాధలతో, దుఃఖాలతో మనం ఈ జన్మ ఎందుకు ఇచ్చావో భగవంతుడా అని చెప్పి మనం బాధపడుతుంటాం ఈ జన్మ గురించి. ఈ పవిత్రమైనటువంటి జన్మ యొక్క ఆవిర్భావం ఎక్కడ జరిగింది అని మనం విశ్లేషించుకున్నట్లయితే తల్లి గర్భంలో అండం పిండంగా మారి శిశువుగా భూపతనమై ఆవిర్భవించి ఒక మహోన్నతమైనటువంటి మానవ జన్మగా ఏర్పడి బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్య దశలలో రూపాలలో ప్రయాణం చేసి ఒక అమూల్యమైనటువంటి మహోన్నతమైనటువంటి జీవన తత్వాన్ని పొంది తరించి తాత్విక జ్ఞానము ద్వారా ముముక్షత్వాన్ని పొంది తన యొక్క జన్మను సార్థక్యం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? తల్లి గర్భంలో అండం పిండంగా మారే పరిస్థితి తల్లి గర్భంలో ఏర్పడింది. తల్లి గర్భంలో నవమాసాలు ఆ యొక్క గర్భాలయంలో వసించి ఆ గర్భాలయం ఒక ఈశ్వరాలయం వంటిది. ఎందుకంటే భగవంతుడు అండం నుండి పిండంగా మార్చి ఆ యొక్క గర్భాలయంలో ఆ యొక్క నవమాసాలు ఆ యొక్క శిశువు జన్మ తరింపజేసుకునేటువంటి అద్భుతమైనటువంటి కాలాన్ని ఈశ్వర కాలంగా అక్కడ వసించి ఉండేటువంటి ఆ గర్భాలయంలో ఉండేటువంటి ఆ యొక్క నివాస స్థానమైనటువంటి ఆ గర్భాలయం ఒక ఈశ్వరాలయం కింద పరిగణింపబడుతుంది. అటువంటి ఈశ్వరాలయంతో కూడినటువంటి ఆ గర్భాలయంలో ఆ శిశువు నవమాసాలు వసించి తదుపరి భూపతనమై శిశువుగా ఆవిర్భవించినప్పుడు అది మానవతా స్వరూపంగా తెలియపరచబడుతుంది. మరి తల్లి గర్భంలో ఆ ఈశ్వర తత్వంతో కూడినటువంటి ఈశ్వరాలయంలో మనుగడ సాగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలంలో ఆ తల్లి మాతృమూర్తి యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆ యొక్క శిశువు పరిణామం చెంది ఒక మహోన్నతమైనటువంటి స్వరూపంగా భౌతిక ప్రపంచానికి తరింపజేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిగా ఆ యొక్క ఈశ్వరాలయంగా ఉండేటువంటి ఆ గర్భాలయంలో పరిణామం పొందేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచేత ఇక్కడ తల్లి యొక్క గర్భాలయం ఒక ఈశ్వరాలయం. ఆ ఈశ్వరాలయం మానవతా దేవాలయం కింద భౌతిక జీవన విధానంలో వచ్చి తన యొక్క మనుగడలో ఆ యొక్క మహోన్నతమైనటువంటి జీవనయానం సాగించడం జరుగుతుంది. ఈ విధంగా తల్లి యొక్క గర్భాలయంలో ఈశ్వరాలయంగా పరిగణింపబడి ఆ ఈశ్వరాలయంలో మహోన్నతమైనటువంటి తాత్విక జీవన తత్వాన్ని తల్లి మాతృమూర్తి యొక్క మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ద్వారా భౌతిక జీవన విధానంలో ఒక మానవతా రూపంగా ఏర్పడి అది పరిణామ రూపంలో మానవతా దేవాలయం కింద తాత్విక జ్ఞానము చేత పరిణామం చెందేటువంటి స్థితిని పొందేటువంటి అద్భుతమైనటువంటి శక్తి సద్గురువుల ద్వారా పొందగలుగుతున్నారు. అంటే ఇక్కడ ప్రయాణం మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అన్నప్పుడు
అండరూపంగా ఉండేటువంటి ఆ మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని పిండ రూపంగా ఆ యొక్క గర్భాలయంగా ఒక పరిగణింపబడేటువంటి ఈశ్వరాలయంలో పరిణామం చెంది అది నవమాసాలు అక్కడ వసించి అక్కడ మానవతా రూపంగా ఉండేటువంటి విధానంలో ఆ యొక్క మానవతా తత్వరూపంగా ఉండేటువంటి తాత్విక జీవన స్వరూపాన్ని ఆ యొక్క ఈశ్వరాలయంలో ప్రబోధింపబడి ఆ యొక్క మానవతా దేవాలయం కింద తదుపరి కాలంలో పరిగణింపబడుటకు అద్భుతమైనటువంటి శక్తి తల్లి ద్వారా ప్రసాదింపబడుతుంది. అందుచేత తల్లి మొట్టమొదటి గురువు, తల్లి మొట్టమొదటి భగవత్ స్వరూపాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి తన యొక్క గర్భాలయంగా పరిగణింపబడేటువంటి ఈశ్వరాలయంలో ఆ యొక్క మహోన్నతమైనటువంటి స్థితి ఆ శిశువు పొంది తరింప చేసుకోవడం జరుగుతుంది. అంచేత ఆ శిశువు జననము పొంది ఆ యొక్క ప్రయాణంలో బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి దశల రూపంలో ప్రయాణం సాగించి చివరకు అంత్యపరిణామమైనటువంటి ఈ జన్మను సార్థక్యం చేసుకునేటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి చేత జన్మ సాఫల్యత పొంది ముముక్షత్వాన్ని తరింప చేసుకోవడం జరుగుతుంది. అంచేత తల్లి గర్భం నుండి ప్రయాణమై ఈ భౌతిక ప్రపంచంలో ప్రవేశించి పంచభూతాత్మకమైనటువంటి శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి మానవతా రూపంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి జన్మ ఈశ్వర ప్రసాదితమైనటువంటి జన్మగా తల్లి ద్వారా ప్రసాదింపబడినటువంటి అద్భుతమైనటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి మానవ జన్మను మనం భౌతికంగా వచ్చేటువంటి అంశాలను, దుఃఖాలను, బాధలను, కష్టాలను, నష్టాలను బాధింపబడినప్పుడు మనలో ఈ పవిత్రమైనటువంటి జన్మను మనం ఎందుకు ఇచ్చావు భగవంతుడా ఈ జన్మ నాకు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. మరి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం సార్థక్యం చేసుకోవలసినటువంటి కర్తవ్యం మనది. ఆ యొక్క కర్తవ్యాన్ని సమకూర్చుకొని ముందుకు నడిచేటువంటి బాట మనకు జ్ఞానస్వరూపమైనటువంటి విధానంలో మనం ప్రసాదింపబడింది. అంచేత ఆ జ్ఞానస్వరూపమైనటువంటి శక్తిని మనలో తరింప చేసుకోవడానికి మనకు మేధాశక్తిని ప్రసాదించడం జరిగిందా సృష్టికర్త. ఆ మేధాశక్తి ద్వారా తాత్విక జ్ఞానశక్తిని మనం పొంది తద్వారా మనలో ఉండేటువంటి ఈ అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాలను తొలగించుకోగలిగినట్లయితే మనలో జ్ఞాన స్వరూపమైనటువంటి జ్యోతి ప్రకాశింపబడినప్పుడు మనలో ఈ జన్మ యొక్క పవిత్రత మనకు తెలియబడుతుంది. అంచేత ఈ పవిత్రమైనటువంటి జన్మకు మూల కారణం ఎవరు? తల్లి, తండ్రి. అంటే తల్లి తండ్రికి మించిన దైవం లేదు అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అనేక మంది అవతారులు, ప్రవక్తలు, తాత్వికులు, యోగులు, జ్ఞానులు తెలియజేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి అంశము. అంచేత తల్లి యొక్క గర్భాలయం ఒక ఈశ్వరాలయము. ఆ ఈశ్వరాలయం భౌతిక జీవన విధానంలో వచ్చినప్పుడు ఒక మానవతా దేవాలయం కింద పరిణామం చెంది అది ముముక్షత్వాన్ని తరింపజేసుకోవడం ద్వారా అది తిరిగి మళ్ళీ ఒక పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తిగా ఆ భగవత్ స్వరూపంలో లీనం కాబడుట చేత అది ముక్తి అని చెప్పబడుతుంది. అంచేత ప్రారంభమైనటువంటి ఆ తల్లి యొక్క గర్భాలయం నుండి పరిగణింపబడేటువంటి ఈశ్వరాలయం నుండి ఈ యొక్క జన్మ భౌతిక జీవన విధానంలో వచ్చి పవిత్రమైనటువంటి మానవతా దేవాలయం కింద పరిణామం చెంది ముముక్షత్వాన్ని పొంది 84 లక్షల జీవరాశుల యొక్క పరిణామ రూపంలో అంత్యజన్మలో మానవ జన్మలో ముక్తి అనేటువంటి మహాప్రసాదాన్ని పొంది తరింపజేసుకోవడం అనేటువంటి ఒక గొప్ప అంశం మానవ జన్మకు ప్రసాదింపబడింది. అటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవడానికి సద్గురువులను ఆశ్రయించి వారి యొక్క తాత్విక జ్ఞానబోధ ద్వారా భౌతిక జీవన విధానాన్ని సంస్కరించుకుంటూ అభౌతికమైనటువంటి ఈ 84 లక్షల జీవరాశుల యొక్క అంత్యపరిణామైనటువంటి మానవ జన్మ ముముక్షత్వాన్ని పొంది తరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ సద్గురువర్యుల నుండి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి మనం ఆ యొక్క సాధనా స్వరూపమైనటువంటి విధానం చేత మనం ఆ ముముక్షత్వం అనేటువంటి ఆ ప్రసాదం మనకు లభిస్తుంది.
అటువంటి పవిత్రమైనటువంటి జన్మలో ముఖ్యమైనటువంటి భాగస్వామ్యులు తల్లి, తండ్రి, సద్గురువర్యులు. ఈ ముగ్గురు ఈ మానవ జన్మకు ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని తెలియజేస్తూ మనలో ఆ యొక్క మహోన్నతమైనటువంటి తాత్విక జీవన తత్వాన్ని ప్రసాదింపజేస్తూ దైవత్వం వైపు మనం మనుగడ సాగించేటువంటి విధానంలో తీర్చిదిద్దేటువంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి అవతార స్వరూపులు తల్లి, తండ్రి, సద్గురువర్యులు. అటువంటి ఈ ముగ్గురు ఈ మహోన్నతమైనటువంటి ఈ 3 రూపాల యొక్క అద్భుతమైనటువంటి శక్తి దైవత్వం యొక్క శక్తిని తెలియజేస్తుంది. అంచే తల్లికి మించిన దైవం లేదు అనేటువంటి సూక్తిని మన ఇతిహాస గ్రంథాల్లో అనేక మత ధర్మాల్లో కూడా చెప్పబడింది. ఖురాన్లో ప్రవక్త వారు ప్రవచించినటువంటి విషయం తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అని చెప్పి ఆయన అంటారు. అదేవిధంగా తల్లికి మించిన దైవం లేదు అనేటువంటి మన హైందవ సంస్కృతిలో చెప్పబడుతుంది. అదేవిధంగా క్రైస్తవ సంస్కృతిలో ఏ ధర్మంలో ఏ మతంలో చూసినా తల్లి యొక్క మొట్టమొదటి స్థానం దైవంగా పరిగణింపబడుతుంది. అటువంటి దైవంగా పరిగణింపబడేటువంటి ఆ తల్లిదండ్రులను మనం పెద్దవారైన తర్వాత మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. వృద్ధాప్యంలో వారిని గౌరవించలేకపోతున్నాం. వారిని సంరక్షణ చేయలేనటువంటి పరిస్థితులు మనం కల్పించుకుని వారికి బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం. అంచేత మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఎప్పుడూ మనం బాధ పెట్టకూడదు. వారికి ఏ విధంగా కూడా ఇబ్బందులు కలగకుండా వారికి చక్కని సంరక్షణ, గౌరవం, మర్యాద, వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సుని మనం ఎల్లప్పుడూ వారి నుండి పొందుతూ ఉండాలి. తల్లి ఎప్పుడూ కూడా కొడుకుకి బాధ పెట్టినా, కష్టపెట్టినా, దుఃఖం కలిగించినా, నష్టపెట్టినా తల్లి ఎప్పుడూ కూడా తన సంతతి యొక్క శ్రేయస్సును కోరుకుంటుంది. తన కొడుకు బాగుండాలి, తను చక్కగా జీవించాలి, తను చక్కని అద్భుతమైనటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందుతూ తరిస్తూ జీవించాలి, మనుగడ సాగించాలి అని తల్లి కోరుకుంటూ ఉంటుంది. కొడుకు బాధ పెట్టినప్పటికీ తల్లి కోరిక ఆశీస్సు రూపంలో కొడుకు యొక్క మంచి జీవితాన్ని కోరుకుంటుంది తల్లి. కొడుకు ఆ విషయాన్ని అర్థం చేసుకోక బాధ పెట్టడం జరుగుతుంది ఆ తల్లిని. కానీ ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? తన యొక్క అంత్యదశలో తాను వచ్చినప్పుడు తన తల్లి తనకు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆశీస్సు యొక్క ఫలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం తన యొక్క అనుభవంలో ఆ సమయంలో తాను గుర్తించి అప్పుడు తాను ఆ సమయంలో బాధ పెట్టినటువంటి అంశాలు తన స్మృతికి వచ్చి తను చేసినటువంటి తప్పుతో తాను పశ్చాత్తాపం పొందడం జరుగుతుంది. అంటే తల్లి యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సుని ఎల్లప్పుడూ నిరంతరం మనం పొందుతూ ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రుల యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సే మన యొక్క జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చి మన యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వంగా పరిణామం చెందేటువంటి మహోన్నతమైనటువంటి స్థాయి మనలో ఏర్పడుతుంది. అటువంటి స్థాయిని పొంది తరింపజేసుకోవడానికి మనం తల్లిదండ్రులను మనం గౌరవించాలి, దైవ స్వరూపులుగా భావించాలి. సద్గురువర్యుల యొక్క తాత్విక జ్ఞానబోధనలో మనం ప్రయాణం చేయాలి. అప్పుడు మనకి ఆ జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామం చెంది ఆ ముముక్షత్వం అనేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి మనకు తెలియపరచబడుతుంది. అంతే తల్లి యొక్క గర్భం ఈశ్వరాలయంగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఆ యొక్క స్త్రీమూర్తికి ఆ భగవంతుడు ప్రసాదించడం జరిగింది. అంటే ఆ యొక్క భగవంతుడి యొక్క ఆలయం ఎక్కడ ఉంది అన్నప్పుడు ఆ తల్లి గర్భాలయమే భగవంతుడి యొక్క ఆలయము. అంటే అటువంటి పవిత్రమైనటువంటి ఆలయం కలిగినటువంటి స్వరూపం తల్లి, మాతృమూర్తి. అటువంటి మాతృమూర్తిని మనం గౌరవించగలిగినప్పుడే ఆ పాఠాలన్నీ కూడా తల్లి గర్భాలయంలో ఈశ్వరాలయంగా పరిగణింపబడేటువంటి ఆ గర్భాలయంలోనే ఆ యొక్క పాఠాలన్నీ కూడా మనం నేర్చుకోవలసినటువంటి అంశం కాలం మనకు అక్కడ ప్రసాదింపబడింది. దీనికి తార్కాణం అభిమన్యుడు తల్లి గర్భంలో ఆ యొక్క పద్మవ్యూహం గురించి శ్రీకృష్ణుని యొక్క వాచ్ ద్వారా మాట ద్వారా గ్రహించడం జరిగింది. అంచేత ఈ తల్లి గర్భం ఒక పవిత్రమైనటువంటి ఆలయం కింద పరిగణింపబడినటువంటి ఆ యొక్క కాలంలో తల్లి
ఆధ్యాత్మిక చింతనతో ఆ గర్భం దాల్చినటువంటి సమయాన్ని మొదలుకొని శిశువుగా జన్మనిచ్చే కాలం వరకు నవమాసాలు ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనతో ఆధ్యాత్మిక పరమైనటువంటి బాటలో తల్లి ఆ తాత్విక జ్ఞానం వైపు దృష్టి మరల్చి ఆ యొక్క గర్భం దాల్చినటువంటి కాలంలో తాను తాత్విక జీవన తత్వంతో అన్వయింపజేసుకొని తన యొక్క మానసిక వ్యవస్థను తాను ఆ కాలంలో ప్రయాణం చేసినప్పుడు ఆ నవమాసాలు ఆ తల్లి గర్భంలో ఉండేటువంటి ఆ గర్భాలయంలో ఉండేటువంటి ఆ ఈశ్వరాలయంగా పరిగణింపబడేటువంటి ఆ యొక్క వసించేటువంటి ఆ ప్రదేశంలో ఉండేటువంటి ఆ శిశువులో కూడా తాత్విక జ్ఞాన కిరణాలు ప్రసరింపబడతాయి. తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ధ్వని ప్రసరింపబడుతుంది. అది ఏ విధంగా అన్నప్పుడు తాను తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాలు మానసిక వ్యవస్థ ద్వారా తాను పొంది తాను అభ్యాసం చేస్తున్నప్పుడు కానీ ఆ తాత్విక జ్ఞానం వైపు తాను దృష్టి పెట్టి ఉన్నప్పుడు ఆ తాత్విక జీవన స్వరూపమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి జీవ రసాయనిక చర్యల రూపంలో రక్త ప్రసరణ ద్వారా ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భాలయంలో వసించేటువంటి ఆ శిశువులో తల్లి యొక్క రక్త ప్రసరణ ద్వారా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ధ్వనులు ఆ యొక్క శిశువులో ప్రసరింపబడి ఆ శిశువులో ఆ రక్త స్వరూపమైనటువంటి ఆ ధ్వనుల యొక్క శక్తి కిరణపుంజాల రూపంలో ఫ్రీక్వెన్సీ రూపంలో అది తన మేధాశక్తి వరకు ప్రయాణం చేసి ఆ యొక్క శిశువు యొక్క మేధాశక్తితో ఈ తాత్విక పరమైనటువంటి ఈ ధ్వనుల యొక్క శక్తి ఆ యొక్క శిశువు యొక్క మేధాశక్తిలో ప్రసరింపబడి అవి ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిగా మారి అది అద్భుతమైనటువంటి పాఠాల రూపంలో ఆ శిశువు పొంది ధరించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ గర్భం దాల్చినటువంటి ఆ సమయంలో తల్లి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానముతో తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఈ విధానంతో ప్రయాణం మానసిక వ్యవస్థను ఏర్పరచుకొని తాను ఆ తాత్విక స్వరూపమైనటువంటి భావాలతో కూడినటువంటి జీవన విధానాన్ని ఆ 9 మాసాలు తాను పొందగలిగినట్లయితే ఆ యొక్క అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి తల్లి గర్భంలో రక్త ప్రసరణ ద్వారా ఆ యొక్క శిశువులో ప్రవేశించి ప్రసరింపబడి ఆ శిశువు యొక్క రక్త ప్రసరణలో ఏర్పడి మేధాశక్తిలో ప్రసరింపబడి ఆ అద్భుతమైనటువంటి తాత్విక జీవన శక్తి తాత్విక స్వరూపమైనటువంటి జీవన శక్తిగా తనలో పరిణామం చెందడం జరుగుతుంది. ఈ విధంగా ఆ సమయంలో తల్లి ఎటువంటి ఒత్తిడికి కానీ ఎటువంటి అలజడి, అశాంతి, ఆందోళనకు గురి కాకుండా ఆ గర్భం దాల్చినటువంటి సమయము అంతయు కూడా ఆ నవమాసాలు అంతయు కూడా తాను తాత్విక జీవన విధానంలో ప్రయాణం చేసినట్లయితే ఆ తాత్విక జీవన స్వరూపమైనటువంటి శక్తి తల్లి యొక్క రక్త ప్రసరణ ద్వారా ఆ యొక్క శిశువు యొక్క రక్త ప్రసరణలో ప్రవేశింపబడి ఆ శిశువు యొక్క మేధాశక్తిలో ఆ రక్త ప్రసరణ ద్వారా తాత్విక జీవన స్వరూపమైనటువంటి మేధాశక్తితో ఆ శిశువులో ఏర్పడి అది పాఠాల రూపంలో ఆ యొక్క గర్భాలయం ఈశ్వరాలయం కింద పరిణామం చెంది తదుపరి భౌతిక జీవన విధానంలో ఆ శిశువు ప్రవేశించినప్పుడు ఆ యొక్క అద్భుతమైనటువంటి మేధాస్వరూపమైనటువంటి శక్తి తాత్విక జీవన స్వరూపమైనటువంటి స్థితితో మిళితమై ఉండడం చేత ఆ యొక్క మానవ రూపంగా ఉండేటువంటి ఆ శిశువులో ఒక చక్కని భవిష్యత్తుతో కూడినటువంటి జీవన సంస్కారంతో కూడినటువంటి జీవన తత్వాన్ని అలవర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి శక్తి తల్లి, అటువంటి తల్లి ఆ పవిత్రమైనటువంటి ఆ మాతృమూర్తిని మనం గౌరవించి పూజించి ధ్యానించి ఆ యొక్క మాతృమూర్తి యొక్క ఆశీస్సులు పొంది తరింపజేసుకోగలిగినటువంటి జన్మే పరమాత్మ యొక్క స్వరూపాన్ని తరింపజేస్తుంది. కాబట్టి జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకు ఆ సద్గురువర్యులు మనకు ప్రసాదించి తరింపజేసేటువంటి సద్గురువర్యుల యొక్క బాటలో మనం ప్రయాణం చేస్తే
ఆ ప్రసాదం పరమార్థంగా ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకునేటువంటి పరిస్థితులను మనం కల్పించుకోవాలి. అంచేత వాటికి మొట్టమొదటి అంశము తల్లి, తండ్రి, సద్గురువర్యులు. ఈ ముగ్గురు ఈ మానవ జీవన యాత్రలో ప్రముఖమైనటువంటి, మహోన్నతమైనటువంటి స్థానము వారికి ప్రసాదింపబడింది. అటువంటి ఆ మహాప్రసాదం ఆ ముగ్గురి నుండి మనం పొంది తరింపజేసుకోవడం ద్వారా జీవితం యొక్క అర్థం పరమార్థంగా ఏ విధంగా పరిణామం చెందుతుంది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అటువంటి ఒక మహోన్నతమైనటువంటి జీవన సంస్కారాన్ని అలవర్చుకుని మనం ప్రయాణం సాగించినట్లయితే మన దేహంలో ఉండేటువంటి మన జీవుడే పరమాత్మ స్వరూపిగా తెలియబడుతున్నారు. అందుచేత ఆ పరమాత్మ యొక్క స్వరూపం యొక్క ఆవిర్భావం ఎక్కడ కాబడింది? తల్లి గర్భాలయంలో ఆ యొక్క జీవాత్మ యొక్క ఆవిర్భావం కాబడి దేహాన్ని దాల్చి అది భౌతిక రూపానికి వచ్చినప్పుడు ఒక మానవతా రూపంగా తెలియపరచబడుతుంది. అంచేత ఈశ్వరాలయంలో మానవతా దేవాలయం యొక్క స్వరూపం ఏర్పడింది అనేటువంటి విషయం ఇక్కడ మనం గమనించవలసి ఉన్నది. అంచేత తల్లి ఈశ్వర గర్భాలయమే ఈశ్వరాలయంగా పరిగణింపబడి ఆ ఈశ్వరాలయంలో ఒక మానవతా దేవాలయం యొక్క స్వరూపం భౌతికవాదానికి వచ్చేసరికి మనకు తెలియపరచబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి జీవాత్మ ఈ దేహాన్ని ఆశ్రయించి ఉండి అది ఒక మానవతా దేవాలయం కింద తెలియబడుతుంది. ఆ మానవతా దేవాలయం ఒక మానవత్వపు రూపంగా, మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన తత్వంగా తెలియపరచబడుతుంది. ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన తత్వమే మనలో ఈశ్వరత్వం వైపు పయనింపజేస్తుంది. ఆ మానవత్వపు విలువల యొక్క అంత్య పరిణామమే భగవత్ స్వరూపము, ఈశ్వరుడు. కాబట్టి మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని చెప్తుంది ఈ పీఠము యొక్క తత్వము. అందుచేత ఇక్కడ జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపం యొక్క శక్తిని పొంది తరించి మానవ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పొంది తరింపజేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిగా ఆ యొక్క భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మను సార్థక్యం చేసుకునేటువంటి మహోన్నతమైనటువంటి స్థితి తాత్విక జ్ఞానం ద్వారా సద్గురువులను ఆశ్రయించి పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడింది. అటువంటి సద్గురువర్యులు జన్మనిచ్చినటువంటి తల్లి, తండ్రి వీరు ఈ ముగ్గురు కూడా ఈ జీవన తత్వానికి, జీవన యాత్రలో, జీవన మనుగడలో మహోన్నతమైనటువంటి స్వరూపాలుగా తెలియపరచబడుతున్నారు. ఆ మూడు స్వరూపాల యొక్క మహోన్నతమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంది అన్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా తెలియపరచబడుతుంది. బ్రహ్మస్వరూపం తల్లి స్వరూపం అయితే, విష్ణు స్వరూపం తండ్రి స్వరూపం అయితే, ఈశ్వర స్వరూపం లయం, ముముక్షత్వం పొంది తరింపజేసుకునేటువంటి శక్తిగా ఈశ్వరుడిగా, మహేశ్వరుడిగా తెలియపరచబడుతున్నారు. అంచేత బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపిగా తల్లి, తండ్రి, గురువు, సద్గురువర్యులు ఈ ముగ్గురు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలుగా మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనకు ప్రసాదించి తరించేటువంటి గొప్ప మార్గదర్శకులు తల్లి, తండ్రి, సద్గురువర్యులు. ఈ ముగ్గురిని ఆశ్రయించి మన యొక్క జీవన తత్వాన్ని, తాత్వికమైనటువంటి అర్థాన్ని పరమార్థంగా మార్చుకుని తరించవలసిందిగా నా యొక్క మనవి. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకించి తాత్విక జీవన రసాయనము అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీ దాల్చినటువంటి స్త్రీమూర్తులకు ఆ గర్భిణీ సమయంలో తాత్వికమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి అంశాల ద్వారా వారికి కలిగేటువంటి సంతతికి తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తి, స్థితి వారిలో ప్రసరింపజేసి వారి భవిష్యత్ జీవితం ఒక చక్కని ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి స్థితిగా మార్చి తరింపజేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం
గర్భిణీ స్త్రీలకు త్వరలో ప్రారంభించబోతున్నాం. అదియే తాత్విక రసాయనము. ఈ కార్యక్రమం యొక్క మహోన్నతమైనటువంటి శక్తి మనం త్వరలో సద్గురువర్యుల నుండి పొంది తరించేటువంటి అవకాశం ఉంది. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహెన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి కుమారి మాధవరపు స్వాతి గానం చేసిన స్వామి వినుము నా మనవి చేసేదా కోపం ఎందుకు అనే దరువు కీర్తన శ్రద్ధగా ఆలకించి తాత్విక దివ్యానుభూతి చెందండి. స్వామి వినుమీ నీవు మనవిజ్ఞే చేసేదా స్వామి వినుమీ నీవు మనవిజ్ఞే చేసేదా కోపమెందుకు నీకు గోవింద వినుమీ కోపమెందుకు నీకు గోవింద వినుమీ స్వామి వినుమీ నీవు మనవిజ్ఞే చేసేదా నీవు అరయకుంటే నిల్చునా భామలు నీవు అరయకుంటే నిల్చునా భామలు నీరజాక్ష కరుణింపుమ నీవేనా శరణము నీరజాక్ష కరుణింపుమ నీవేనా శరణము స్వామి వినుమీ నీవు మనవిజ్ఞే చేసేదా స్వామి వినుమీ నీవు మనవిజ్ఞే చేసేదా కోపమెందుకు నీకు గోవింద వినుమీ కోపమెందుకు నీకు గోవింద వినుమీ స్వామి వినుమీ నీవు మనవిజ్ఞే చేసేదా దయసాలివి నీవే దయ చూపగరావే దయసాలివి నీవే దయ చూపగరావే సకల రక్షక బిరుద రమణిని కరుణింపవే సకల రక్షక బిరుద రమణిని కరుణింపవే స్వామి వినుమీ నీవు మనవిజ్ఞే చేసేదా స్వామి వినుమీ నీవు మనవిజ్ఞే చేసేదా కోపమెందుకు నీకు గోవింద వినుమీ కోపమెందుకు నీకు గోవింద వినుమీ స్వామి వినుమీ నీవు మనవిజ్ఞే చేసేదా అన్నము
వినుమీ నీవు మనవినే చేసెదా స్వామి వినుమీ నీవు మనవినే చేసెదా కోపమెందుకు నీకు గోవింద వినుమీ కోపమెందుకు నీకు గోవింద వినుమీ స్వామి వినుమీ నీవు మనవినే చేసెదా. ఇప్పుడు హారతి. అందరూ లేచి నిలబడి హారతి వెలిగించి హారతి పళ్ళం పట్టుకొని స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి స్వీకరించండి. అనంతరం స్వామి దర్శనం చేసుకోండి. తదుపరి భక్తి విశ్వాసంతో
తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదములు. శుభం.